ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మొన్న చూస్తే 85,000, నిన్న చూస్తే 86,000, ఈ రోజు 88,000. ఏదైతే లక్ష దాడుతుంది అన్న వార్తలు నిజమైపోతాయి అన్న క్లారిటీ వస్తుంది కొందరికి, ఇంకొందరు మాత్రం అది డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇంతకీ నిజంగానే లక్ష దాడుతుందా సార్ బంగారం ధర? రిచర్డ్ నిక్సన్, హీ వాజ్ వన్ అమాంగ్ ది అమెరికన్ యుఎస్ ప్రెసిడెంట్ అనమాట. వన్స్ అపాన్ అ టైం 1970 ఆ టైంలో యుఎస్ గవర్నమెంట్ గురించి కొన్ని వీడియోస్ చూసారు రెగ్యులర్గా, అంటే ఫుల్ 1 by 1 చూస్తే అసలు గవర్నమెంట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్లో ప్రపంచం మొత్తాన్ని ఏలేయాలి, మన దేశమే నంబర్ 1 ఉండాలి. అఫ్ కోర్స్ అందరూ కోరుకుంటారు, అందులో తప్పేం లేదు. సో యుఎస్ గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే మన దేశము గుర్తించేది ఏది? డాలర్. సో మన దేశాన్ని గుర్తించాలి అండ్ మన దేశానికి విలువ పెంచాలి అంటే అది డాలర్ వల్ల. సో ఏం చేశారంటే ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా బంగారం ధరల్ని ఒత్తేసి కిందికి తీసుకెళ్ళిపోవడానికి చూశారు. ఎందుకో తెలుసా? ఒకవేళ ప్రపంచం మొత్తంలో బంగారం రేటు బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు డాలర్ రేటు పడిపోతుంది, డాలర్ విలువ పడిపోతుంది. డాలర్ రేటు పడిపోతే డాలర్ విలువ పడిపోతుంది, డాలర్ విలువ పడిపోతే అమెరికాకి విలువ ఉండదు. సో కాబట్టి ఇట్స్ లైక్ అ బిగ్ హ్యూజ్ స్కామ్ అంటున్నారు వరల్డ్లో పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్. నాట్ మీ, నేను చెప్పట్లే ఈ మాట. నిన్న నేను ఒక్కొక్క పెద్ద ఎక్స్పర్ట్స్ ఎవరైతే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమౌంట్ చాలా దేశాల్లో పెట్టుబడి పెట్టారు, బంగారంలో పెట్టారు, వాళ్ళందరూ అంటున్నారు అసలు తులం బంగారము ఎంత ఉండాలి తెలుసా ప్రైస్ మీకు? ఇండియన్ రూపీస్లో 5 లక్షల రూపాయలట. ఒక తులం బంగారం 5 లక్షల రూపాయలు ఉండాలి అంటే ఇప్పుడు ఈ రోజున మనము 88,000 చూస్తేనే అబ్బో అంటున్నాం. అవును, 5 లక్షల రూపాయలు తులం వెళ్ళిపోతే బంగారం ఏం కొంటామండి? అసలు ఇంపాసిబుల్. అసలు కల్లో నేను రాత్రికి ఒక నెక్లెస్ చూశాను, మళ్ళీ ఈ రోజు రాత్రి కొత్త నెక్లెస్ చూస్తాను అని చెప్పి కలలే కనాలి, కానీ మీరు మాత్రం కొనలేరు. అంటే రియల్ బంగారం ధర అంట తులం బంగారం 5 లక్షల రూపాయలు ఉంటుంట అసలు రేట్. దట్ ఈస్ ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. కానీ బంగారం ధరని పెరగనీయకుండా మరి యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుండే మీకు తెలుసా ఆ మాట? ఏం చేసేదంటే ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే అమెరికా గవర్నమెంట్ దగ్గర ప్రపంచంలో కంటే కూడా అందరికంటే ఎక్కువగా బంగారం డిపాజిట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర బంగారపు ఇటుకలు ఉన్నాయి, 1 kg 5 kg వర్త్ ఆ సైజు ఇటుకలు ఉన్నాయి. సో వీళ్ళేం చేసేవారంటే బంగారపు ధరలు ఎప్పుడైతే పెరగబోతున్నాయో అప్పుడు తీసేసి అందులో నుంచి కొన్ని hundreds of thousands of tons ఆఫ్ బంగారాన్ని మార్కెట్లో అమ్మేసేవాళ్ళు. సో దానివల్ల ఏమవుతుంది? కింద నుంచి బయింగ్ సపోర్ట్ అనేది ఉండదు, పైనుంచి అమ్మే వాళ్ళు వచ్చేస్తే ఏమవుతుందంటే కొనేవాళ్ళు కొనకుండా వెనక్కి జరిగిపోతే ఆ బంగారం ధర అనేది కింద పడిపోతుంది. సో అలా వీళ్ళు ఆ డాలర్ని ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, ప్రతి దేశము మన డాలర్ అంటే పడిచవాలి. అబ్బో డాలర్ ఉన్నోడు అంటే వాడు చాలా గొప్పోడు, బంగారం ఉన్నోడు ఎలాగో గొప్పోడు, కానీ డాలర్ కూడా ఉందంటే అంత గొప్పోడు అనమాట. సో ఇది నిజము. మీరందరికి ఒకవేళ డౌట్ ఉంటే నాకు చెప్పండి, నన్ను అడగండి, నేను ఆ వీడియో యూట్యూబ్ లింక్స్ అన్ని కూడా మీకు పంపిస్తాను. అఫ్కోర్స్ అవన్నీ యుఎస్ బేస్డ్ వీడియోస్ అవి. కానీ ఆ నిజం నిన్న తెలిసాక అంటే 1 kg కొనుక్కుందామా 10 kgలు కొనుక్కుందామా ఇప్పుడే బంగారం మనం అని చెప్పి ప్లాన్ వేస్తున్నాను నేను కూడా. సో ఇది మీకు లేటెస్ట్ అప్డేట్. కానీ బంగారాన్ని మాత్రం తక్కువ అంచనా వేయకండి. ఏ రోజైనా 1,00,000 దాటొచ్చు, అది వేరే విషయము. కానీ 5 లక్షలు ఎన్ని సంవత్సరాల్లో వెళ్తుంది మనం వెయిట్ చేసి చూద్దాము. సో ఈ రోజు మనము స్పాట్ గోల్డ్ రేట్స్ చూసుకుందాము. 5 లక్షలు అని చెప్పాక 88,000 నాకు చాలా తక్కువ అనిపిస్తుంది శిరీష నిజంగా. సో లెట్ మీ గివ్ యూ ది అప్డేట్. నిన్న 8700 ఉంటే 1 గ్రామ్ బంగారము 8706, ఈ రోజున 8793 ఉంది. బికాజ్ ఇట్ హస్ గాన్ అప్ బై 87 రూపీస్ ఓవర్ నైట్లో. అండ్ ఫ్యూచర్స్లో ఎంత ఉందో తెలుసా శిరీష? మనము 78,000 చూసాము, 80,000 చూసాము, ఇప్పుడు 86,400 చూడబోతున్నాం మనం. దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లెవెల్ ఇన్ బంగారం. సో 22 క్యారెట్ గోల్డ్ 7,000 రూపీస్ చూసాం మనము గ్రామ్ బంగారం. ఈ రోజు 8,000 రూపీస్ ఉంది శిరీష మీకు 22 క్యారెట్. సో 7,980 నిన్న, ఈ రోజున 8,060 రూపీస్. అగైన్ ఇది కూడా దాదాపు 80 రూపాయలు పెరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్లో అఫ్కోర్స్ 6529 నిన్న, 6595 ఇవాళ, అంటే దాదాపు 6,600 రూపాయలు మీకు 18 క్యారెట్ల బంగారమే ఉంది. ఇట్ హస్ గాన్ అప్ బై 66. సో 66 రూపీస్ పెరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మీ అందరికి ఒక విషయం చెప్పాను గుర్తుందా?
ఒక వారం 10 రోజుల ముందు ఏం చెప్పానంటే 83,500 84,700 నా టార్గెట్స్ రెండు ఉన్నాయి, కానీ ఈ రెండిటి మీద 3 months ట్రేడ్ అవ్వాలి. అప్పుడు మీకు 1,00,000 కాదు 1,10,000 1,25,000 కూడా దాటిపోయే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 1 to 2 years లో అనమాట. సో ఈ రోజున మనం బంగారం చూసుకుందాము ఫ్యూచర్స్ మార్కెట్లో ఎలా ఉంది. ఇప్పుడు ఇంట్రాడేలో చూడడం అయితే నాకు అసలు బోరింగ్ గా అనిపిస్తుంది, బట్ నిజంగా ఎండ్ ఆఫ్ డేలో మీరు చార్ట్ చూసుకుంటే నిన్నటి దాకా ఎస్ దిస్ వాజ్ ది ప్రైస్ అన్నమాట. సో ఇందులో మనం చూసుకుంటే 84,900 వరకు చూపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు టార్గెట్స్ మీకు 84,700 బ్రేక్ అవ్వకుండా పైనే ఉంటే, ఈ రోజు ఏంటి మంగళవారం, శుక్రవారం లోపు మీరు 90,000 చూస్తారు. దట్ ఈస్ ది అప్ సైడ్. ఎస్, సో 90,000 పాసిబిలిటీ ఉంది, కానీ 83,000 బ్రేక్ అయిందంటే 72,000 కూడా ఉంది. ఇంకొక విషయం అండి, ఇక్కడ నుంచి ఎవరైతే ఫ్యూచర్ మార్కెట్స్ లో ఆర్ హెడ్జింగ్ మార్కెట్ లో అందరు ట్రేడర్స్ ఉన్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారో ఆర్ హాఫ్ నాలెడ్జ్ తో ఆల్రెడీ ట్రేడింగ్ లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక చాలా పెద్ద సునామీ రాబోతుంది, ఒక భూకంపం రాబోతుంది. అదేంటంటే బంగారం రేట్లు ఇవాళ పొద్దున్నే మార్నింగ్ 9 గంటలకి ఫ్యూచర్ మార్కెట్ ఓపెన్ అయితే 5 నిమిషాల్లో 600 రూపాయలు పెరిగింది. 5 minutes లో 600 రూపీస్ అండి. నిఫ్టీ కూడా పెరగలేదు అంతగనం, నిఫ్టీ కూడా పడలేదు అంతగనం, కానీ బంగారం రేట్లు మాత్రం 5 నిమిషాలకే 500-600 రూపాయలు అంటే అసలు జోక్ కాదండి నిజంగా. అండ్ అందరు అదే చెప్తున్నారు, వాల్యూ ఆఫ్ కరెన్సీ ఈస్ గోయింగ్ టు గో డౌన్. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది బంగారం విలువ 5 లక్షల తులం బంగారం అంటే ఇక్కడ నుంచి డాలర్ విలువ ఇంకా పడబోతుంది. మన ఇండియన్ కరెన్సీ ఆల్రెడీ 88 రూపాయలకు వచ్చేసింది అగేన్స్ట్ డాలర్. సో ఇంకా కరెన్సీ వాల్యూస్ పడబోతున్నాయి అంటే అందరు ఏం చేస్తారంటే, కరెన్సీ విలువ తగ్గినప్పుడు ఏం చేస్తారు, కరెన్సీ పెట్టుకోవడం వల్ల లాభం లేదు, దాన్ని గోల్డ్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్ ద బ్లాక్ మనీ ఈస్ గోయింగ్ ఇన్ టు గోల్డ్. జాగ్రత్తగా కొనే ముందు కిందికి వచ్చినప్పుడు ఎప్పుడు కొనాలో నన్ను అడగండి, ఈ రోజే చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శ్రీష.